వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. MBA 4th సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సబ్జెక్ట్ యొక్క యూనిట్ 4లో ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోతో మీకు ఇంటర్నేషనల్ ఫైనాన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే ప్రాబ్లమ్స్ వచ్చేసి మీకు 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతాయి. 1 ప్రాబ్లం 1 థియరీ వచ్చినప్పుడు మీ థియరీ అటెంప్ట్ చేయొచ్చు, కానీ 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అండ్ కేస్ స్టడీ కూడా మీకు ప్రాబ్లమే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా మీకు ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. అండ్ 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా మీకు ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. సో అందుకోసం పెట్టడం జరుగుతుంది. కాబట్టి థియరీ అండ్ ప్రాబ్లమ్స్ 2 ఫోకస్ అయితే మీరు ఈజీగా మీకు ఓ గ్రేడ్ వస్తుంది అండ్ పాస్ కూడా అవుతారు. పేపర్ ఏ రకంగా వచ్చినా సరే మీరు పేపర్ని పర్ఫెక్ట్గా మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఇక్కడ మనం చూస్తే యూనిట్ 4లో ఆల్రెడీ నేను 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెట్ ప్రజెంట్ వాల్యూ, అడ్జస్టెడ్ ప్రజెంట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఈ వీడియోలో వచ్చేసి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇంటర్నేషనల్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్, ఈ 2 టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్తో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గురించి ప్రాబ్లమ్స్ మాట్లాడుకున్నాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే సో నువ్వు ఎంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తున్నావు దాని మీద హౌ మచ్, సో ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ అవుతుంది ఇన్వెస్టర్కి అనేది కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటారు. సో రేట్ ఆఫ్ హౌ మచ్ ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ అవుతుంది టు యువర్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో నీ ఇన్వెస్ట్మెంట్ మీద ఎంత రిటర్న్ జనరేట్ అవుతుంది. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఆన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇంపెక్స్ ఇండియా లిమిటెడ్ ఈస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ $275 million ఇన్ ఇట్స్ న్యూ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇంపెక్స్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ఈస్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ $275 million వచ్చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది. అందుకు తగిన ప్లానింగ్ చేస్తుంది. ఎక్కడ? ఇన్ ఇట్స్ న్యూ ఆపరేషన్స్ ఇండియాలో. ద ఫిమ్ ఈజ్ ప్లానింగ్. సో $275 million మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కంపెనీ ఇంట్రెస్ట్ చూస్తుంది. కానీ ఈ కంపెనీకి $275 million కావాలంటే ఈ కంపెనీ ఏం చేస్తుందంటే టు రైజ్ ద ఫండ్స్ బై ఇష్యూయింగ్ 6-year డిబెంచర్స్ ఎయిదర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ US మార్కెట్. సో ఈ $275 million యొక్క మనీ కావాలంటే ఈ ఫిమ్ వచ్చేసి ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటుంది. ఎలా అంటే డిబెంచర్స్ని ఇష్యూ చేసి. సో ఎక్కడ ఇష్యూ చేయాలి? నేను ఇండియాలో ఇష్యూ చేయాలన్నా యూఎస్లో ఇష్యూ చేయాలన్నా? సో ఎలా డిసైడ్ కావాలా అది మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, వీళ్ళు ఇష్యూ చేయాలనుకుంటున్నారు కానీ ఎక్కడ? ఇన్ ఇండియానా యూఎస్ మార్కెటా? సో ఇక్కడ మనము ఇప్పుడు వీళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి వీళ్ళు డిబెంచర్లు అంటే ఏంది, అప్పు తెచ్చుకుంటున్నారు డిబెంచర్ రూపంలో. సో వాళ్ళకి కొంచెం రిటర్న్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో యూఎస్ఏలో రిటర్న్ ఇవ్వడం తక్కువ ఉందా, ఇండియాలో రిటర్న్ తక్కువ ఉందా? సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ అది క్యాలిక్యులేషన్ చేయాలి. కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే అప్పు. సో ఎక్కడ అప్పు తెచ్చుకున్నప్పుడు వాళ్ళకి రిటర్న్ ఇచ్చేటప్పుడు ఎక్కడ తక్కువ ఉంటుంది, ఇండియాలో ఉన్నా సో వాళ్ళదా లేదంటే యూఎస్లో ఉన్నదా? ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ పోయి డిబెంచర్లు ఇష్యూ చేసి అక్కడ పోయి $275 million తెచ్చుకొని మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దానికి సంబంధించినది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మనం క్వశ్చన్ ఒకసారి మొత్తం చదువుదాం. ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఇండియా అండ్ యూఎస్ మార్కెట్. ఇంట్రెస్ట్ రేట్ ఇండియాలో 11, యూఎస్లో 6 ఉంది. సో ఫస్ట్ ఇవి రాసేసుకుందామండి. క్వశ్చన్ ఏంటంటే వెదర్ ఇంపెక్స్ ఇండియా లిమిటెడ్ షుడ్ రైజ్ $275 million ఇన్ ద ఇండియన్ మార్కెట్లో రైజ్ చేయాలనుకుంటుంది లేదా యూఎస్ మార్కెట్లో బై కంపేరింగ్ ద ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఫర్ బోత్ ఆప్షన్స్. సో ఎంత ఖర్చు అవుతుంది కాస్ట్ ఆఫ్ డెప్ట్ బోత్ ఆప్షన్లో కంపారిజన్ చేసి మనం చెప్పాలా. సో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఇండియాది ఇచ్చినారు, యూఎస్ది ఇచ్చినారు. ఆ 2 రాసుకుందామా, అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఈజ్ టు బి రీప్డ్ ఆఫ్టర్ 6 years వైల్ ఇంట్రెస్ట్ ఈజ్ పేయబుల్ యాన్యువల్లీ. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అనేది 6 years తర్వాత 6 yearsకి ఇష్యూ చేస్తారు కదా డిబెంచర్లు. ప్రిన్సిపల్ అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చేయాల్సి ఉంటుంది డిబెంచర్ హోల్డర్స్కి. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేస్తారు, ఇంట్రెస్ట్ కూడా యాన్యువల్గా పే చేస్తారు. ఓకే, ద స్పాట్ రేట్ వచ్చేసి 74.45 అది రాసుకోండి. స్పాట్ రేట్ 74.45 పర్ $. అండ్ డాలర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అప్రిషియేట్ బై 3% ఎవ్రీ ఇయర్ ఫర్ ద నెక్స్ట్ 6 years. అంటే డాలర్ వచ్చేసి 3% అప్రిషియేషన్ అవుతుంది ఫర్ నెక్స్ట్ 6 years అది రాసుకోండి. అండ్ నెక్స్ట్ ట్యాక్స్ రేట్ 30 అది రాసుకోవాలి. ఫ్లోటేషన్ కాస్ట్ ఇన్ ఇండియా అండ్ యూఎస్ ఇచ్చినారు. అంటే ఇక్కడ మనకి ట్యాక్స్ రేట్ 30 రాసుకోండి. ఇంకేమేమి ఇచ్చినారు? ఫ్లోటేషన్ కాస్ట్ ఇండియాది ఇచ్చారు, యూఎస్ది ఇచ్చారు. ఇండియాది వచ్చేసి 2.5, యూఎస్ వచ్చేసి 1%. అది బోత్ ఆర్ ఇష్యూడ్ అట్ పార్ ఇన్ బోత్ కేసెస్ అండ్ నో taxes are applicable to capital gains or losses. So you are required to advise India IIL అంటే ఇంపెక్స్
ఇంపెక్స్ ఇండియా లిమిటెడ్ అనేది అడ్వైజ్ చేయాలి. సో వేర్ టు ఎక్కడ నేను ఫండ్స్ ఎంతైతే నాకు రిక్వైర్డ్ ఫండ్స్ ఎంతైతే అవసరం ఉందో 275 మిలియన్, సో ఎక్కడ రైజ్ చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ డెప్ట్ని బట్టి. సో యు ఆర్ రిక్వైర్డ్ టు అడ్వైజ్, మనం అడ్వైజ్ చేయాలి ఐఏఎల్కి రిగార్డింగ్ వేర్ టు రైజ్ ద రిక్వైర్డ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ డెప్ట్ని బట్టి. అంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్ని బట్టే మనం అడ్వైజ్ అనేది ఇవ్వాలి, ఎక్కడ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేయాలి వాళ్ళకి అవసరమైన రిక్వైర్డ్ ఫండ్స్ని. సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ అనేది మనం ఇండియాది చేయాలా యూఎస్ది చేయాలా చేసి ఎక్కడ తక్కువ డెప్ట్ అంటే అప్పు, సో అప్పు ఎక్కడ తక్కువ ఉంటుంది, ఇండియాలో తక్కువ ఉంటుందా యూఎస్లో తక్కువ ఉందా, సో అక్కడ పోయి మీరు డిబెంచర్ ఇష్యూ చేసి అక్కడ పోయి అప్పు తెచ్చుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పాలి మనం సింపుల్గా. సో ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా మొత్తం రాసేసుకుందాం. బాండ్స్ ఫ్లోటేషన్ కాస్ట్ అన్ని ఇచ్చినారు. బాండ్స్ ఆర్ ఇష్యూడ్ అట్ పారు. సో ఇక్కడ ఫేస్ వాల్యూ ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు. సో కానీ ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి వీళ్ళు ఏమన్నారు, ఆఫ్టర్ 6 years తర్వాత ప్రిన్సిపల్ ఈజ్ టు బి రీప్డ్ ఆఫ్టర్ 6 years అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు రీడీమ్డ్. ఓకే, మనం అజ్యూమ్ చేసుకుందాం ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 100 అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం కాస్ట్ ఆఫ్ డెప్ట్ని బట్టి వాళ్ళకి చెప్పాలా, వాళ్ళు కూడా అదే అన్నారు కాస్ట్ ఆఫ్ డెప్ట్. సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎందుకు అంటే డిబెంచర్లు వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి డెప్ట్ అంటే డిబెంచర్లు. సో డిబెంచర్ల యొక్క కాస్ట్ అనేది ఇండియా లెక్క ఉందా లేకపోతే యూఎస్ఏ లెక్క ఉందా, అవి రెండు క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ మనం ఇండియాది క్యాలిక్యులేషన్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఇండియా ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఇండియాది I × 1 - T డివైడెడ్ బై P × 1 - F. ఇది సింపుల్. I అంటే మనం ఇండియాది క్యాలిక్యులేషన్ చేసినాం కాబట్టి ఇండియా యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత 11%. 11 × 1 - T. T అంటే ట్యాక్స్ రేట్. ట్యాక్స్ రేట్ ఎంత మనకు 30. సో ఈ 30ని మనం డెసిమల్ ఫార్మాట్లో 30 డివైడెడ్ బై 100 చేస్తే 0.30 వస్తుంది. ఓకే, డివైడెడ్ బై P ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అజ్యూమ్ చేస్తున్నాం మనం 100 × 1 - ఫ్లోటేషన్ కాస్ట్. సో ఫ్లోటేషన్ కాస్ట్ ఇండియా ఎంత 2.5. ఈ 2.5 కూడా మనం డెసిమల్ పాయింట్లో 2.5 డివైడెడ్ బై 100 చేస్తే 0.025 వస్తుంది. ఇక్కడ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ 11% అంటే 11% 11 అని రాసుకోవాలి. మిగిలినవన్నీ కూడా డెసిమల్ పాయింట్లో కన్వర్షన్ చేసుకోవాలి, అంటే ఆ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 చేయాలి. ఒకవేళ వాళ్ళే డెసిమల్ పాయింట్లు ఇస్తే అదే రాసేసుకోవాలి. సో ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది, ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది, అండ్ ఇవి రెండు ఇంటూ చేస్తే ఇది వస్తుంది, ఇవి రెండు ఇంటూ చేస్తే ఇది వస్తుంది, ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఇది వస్తుంది. మనకు పాయింట్స్ ఫార్మాట్లో వచ్చింది, మనకు కావాల్సింది పర్సంటేజ్ ఫార్మాట్లో ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ ఫార్మాట్లో ఇంత ఉంది. సో డిబెంచర్ల దగ్గర నేను పోయి 275 మిలియన్స్ నేను డిబెంచర్ ఫార్మాట్లో నేను అప్పు తెచ్చుకుంటే, అది కూడా దట్టు ఇండియాలో తెచ్చుకుంటే, నేను వాళ్ళకి ఇండియాలో ఉన్న ఎవరి దగ్గర అయితే తెచ్చుకున్నానో వాళ్ళకి 7.897 అనే పర్సంటేజ్ వాళ్ళకు పే చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ అనుకోండి, లేదంటే ఓకే రిటర్న్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం యూఎస్ఏది. యూఎస్ అంటే కూడా సేమ్ యాషెస్ అదే ఫార్ములా I × 1 - T డివైడెడ్ బై P × 1 - F. కానీ యూఎస్ఏకి ప్లస్ అప్రిషియేషన్ అనేది ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. ఎందుకు ప్లస్ అప్రిషియేషన్ యాడ్ అవుతుందంటే ఇక్కడ డాలర్ వచ్చేసి మనకు అప్రిషియేషన్ అవుతుంది అన్నారు 3% ఎవ్రీ ఇయర్ ఫర్ నెక్స్ట్ 6 years అన్నారు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఇచ్చినారు కదా, డాలర్ వచ్చేసి ఎక్కడ ద స్పాట్ రేట్. ఓకే, ఇక్కడ ద స్పాట్ రేట్ of exchange between the currencies 74.45 per dollar and dollar is expected to appreciate by 3% every year for the next అంటే నెక్స్ట్ 6 years కి ఎవ్రీ ఇయర్ ఈచ్ ఇయర్ 3% ఇంక్రీజ్ అవుతుంది. ఎంతవరకు ఫర్ ద అప్ టు 6 years వరకు. సో అట్లా ఇండియాది ఇవ్వలేదు కదా, ఈచ్ టైం ఇంత 3% అనేది మనకు రూపీస్లో సో ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇవ్వలేదు కాబట్టి ఇండియాలో మనం ప్లస్ యాడ్ చేసుకోలేదు ఇక్కడ మనకు ఇండియాలో. సో ఇక్కడ ఇచ్చినారు కాబట్టి జస్ట్ ఏం లేదు, ఇదే ఫార్ములా. మీరు కావాలంటే ఫార్ములా కూడా ఇదంతా రాసి లాస్ట్కి ఇక్కడ కూడా మీరు ప్లస్ 3% యాడ్ చేయొచ్చు. ఇదంటే ఫార్ములానే ఇక్కడ ప్లస్ అప్రిషియేషన్ అని పెట్టేసినా సరిపోతుంది. ఓకే, లేదంటే మీరు ఇక్కడ వరకు చేస్తారు, తర్వాత ఏమన్నా దీంతో పాటు ప్లస్ 3%. ఎందుకంటే మనం 6 years యొక్క కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎంత అవుతుంది ఇండియాలో క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. ఈ 6 years యొక్క కాస్ట్ ఆఫ్ డెప్ట్ యూఎస్ఏలో ఎట్లయితుందని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. మళ్ళీ దీనికి 3% ఈచ్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు కాబట్టి మళ్ళీ 6 years చేస్తున్నాం కాబట్టి ఆ 6 yearsది ప్లస్ 3% కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూద్దాం ఫార్ములా I × 1 - T డివైడెడ్ బై P × 1 - F ప్లస్ అప్రిషియేషన్. సో I వచ్చేసి మనకు ఇది యూఎస్ది,
ఇంట్రెస్ట్ రేట్ 6%. సో ఇంట్రెస్ట్ రేట్ అనేది యాస్టీ 6 అని రాసుకోండి ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ అనేది డెసిమల్ ఫార్మేట్లో రాసుకోండి. సో ఇది మీరు క్యాలిక్యులేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఏమేమి అవసరమో ఇక్కడనే మీరు రాసుకోండి, లేదంటే ఇక్కడ మీరు చూస్తూ కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు చూడండి డివైడెడ్ బై పీ అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ 100 రూపీస్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఇది ఇవ్వలేదు, ఒకవేళ వాళ్ళు ఇస్తే ప్రిన్సిపల్ అమౌంట్ అది రాసుకోండి, లేదంటే మనం 100 రూపీస్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ప్రిన్సిపల్ అమౌంట్ 100 రూపీస్, దట్ ఈస్ ఫేస్ వాల్యూ అంటారు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే. ఓకే, ఈ 100 ఇంటూ 1 - ఇది వచ్చేసి ఫ్లోటేషన్ కాస్ట్ యూఎస్ 1%, 1/100 0.01 ప్లస్ ఇది 3% అప్రిషియేషన్ కదా. సో ఇవి రెండు మైనస్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, దానికి ఇంటూ 6 చేస్తే ఈ మీది పార్ట్ వస్తుంది. ఇవి రెండు మైనస్ చేస్తే సమ్ వాల్యూ వస్తుంది, దానికి ఇంటూ 100 చేస్తే 0.99 వస్తుంది. సో ఇది డివైడెడ్ బై చేస్తే 4.24% వస్తుంది, ప్లస్ ఈ 3% యాడ్ చేస్తే 7.24 వచ్చింది. ఇక్కడేమో మనకు డెసిమల్ ఫార్మాట్లో వచ్చింది కాబట్టి ఇంటూ 100 చేస్తాం, ఇక్కడ డైరెక్ట్ డెసిమల్ ఫార్మాట్లో రాలేదు, 7.24 అని వచ్చింది. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇంటూ 100 చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 7.8 ఉంది, ఇక్కడేమో 7.2 ఉంది. సో మీరు ఏం అడ్వైజ్ చేస్తారు, ఎక్కడ మీరు డిబెంచర్లు ఇష్యూ చేయమని వాళ్ళకు కంపెనీకి చెప్తారు. సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే అప్పు యొక్క శాతం అనేది యూఎస్లోనే తక్కువ ఉంది. సో అక్కడ 7.24 మాత్రమే కట్టాలి. అదే మన ఇండియాలో అంటే 7.8 పే చేయాల్సి వస్తుంది. ఆ అమౌంట్ మీద రిటర్న్ అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది డిబెంచర్ హోల్డర్స్కి. కాబట్టి కాస్ట్ ఆఫ్ డెప్ట్ యూఎస్ ఈస్ లోయర్ దాన్ ద కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఇన్ ఇండియా. సో IIL అంటే ఇంపెక్స్ ఇండియా లిమిటెడ్ షుడ్ రైజ్ ద రిక్వైర్డ్, ఎంతైతే రిక్వైర్డ్ ఫండ్స్ ఉన్నాయో అవి రైజ్ చేయమని చెప్తున్నాం. 275 million ఫ్రమ్ ద యూఎస్ మార్కెట్ బై ఇష్యూయింగ్ డిబెంచర్స్ ఇన్ యూఎస్ మార్కెట్లో ఇష్యూ చేయమంటున్నాం. సో ఈ రకం మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్ట్స్ ఎస్టిమేట్ ద కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్ రిక్వైర్డ్ టు, ఇక్కడ ఏమిచ్చారు, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్. అంటే ఇక్కడ ఫస్ట్దేమో డిబెంచర్ హోల్డర్కి నేను ఎంత కట్టాలో నేను అప్పు తెచ్చుకుంటున్నా, డిబెంచర్ని ఇష్యూ చేసి సో అండ్ సో ప్రాజెక్ట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా ఇన్ ఇండియాలో 275 million. సో ఎక్కడ తెచ్చుకోవాలి, ఇండియాలోనా యూఎస్లోనా అన్నప్పుడు అది చేసినాం మనము. సో ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే నాకు ఎంత ఈక్విటీ క్యాపిటల్ అవసరం, అక్కడ నేను ఎంత డిబెంచర్ నేను ఎక్కడ ఇష్యూ చేయాలో డిబెంచర్లు ఇండియాలోనా యూఎస్ఏలోనా అనేది కంపారిజన్. ఇక్కడ ఏంటంటే నాకు ఎంత అవసరం ఈక్విటీ క్యాపిటల్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్కి, ఫారెన్లో ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, దట్ ఈస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్. సో అందులో నేను ఎంత ఈక్విటీ క్యాపిటల్ నాకు అవసరము. సో అక్కడ మనకు ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నారు, ఎక్కడ మన ఇండియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తా అన్నారు. సో ఇక్కడ కూడా ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంట. సో ఫారెన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే వీళ్ళ దగ్గర మనీ ఉండాలంటే అక్కడనేమో డిబెంచర్లో నేను ఇష్యూ చేస్తా అన్నారు, ఇక్కడనేమో నేను ఈక్విటీ క్యాపిటల్ని ఇష్యూ చేస్తా అన్నారు. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్, ఒకవేళ నేను ఈక్విటీ ఫార్మేట్లో నేను ఒకవేళ ఇష్యూ చేస్తే నేను ఎంత రిటర్న్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, అక్కడ కాస్ట్ ఆఫ్ డెప్ట్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ క్యాపిటల్. ఓకే, అది ఎంత ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి రిటర్న్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అనేది. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఫార్ములా, కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే అది ఫార్ములా, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఇది ఫార్ములా. ఏదంటే RF ప్లస్ బెటా ఇంటూ RM మైనస్ RF. ఓకే, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ KE, అక్కడ KD, RF ప్లస్ బెటా ఇంటూ RM మైనస్ RF కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. అదే ఎస్టిమేట్ చేయమంటున్నారు వీళ్ళు. సో దీని ఫార్ములా వచ్చేసి RF అంటే రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, రిస్క్ లేకుండా ఎంత రిటర్న్ జనరేట్ అవుతుంది. బెటా అంటే సిస్టమాటిక్ రిస్క్, మార్కెట్ రిస్క్, దిస్ రిస్క్ అనేది ఎఫెక్ట్ త్రూఅవుట్ ద మార్కెట్ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. నిఫ్టీ డిక్రీజ్ అయినా, సో నిఫ్టీ పడిపోయినా, సెన్సెక్స్ పడిపోయినా, సో మార్కెట్ మొత్తానికి ఆ రిస్క్ మెజర్డ్ బై బెటా. RM అంటే మార్కెట్ రిటర్న్ ఎంత వస్తుంది, RF అంటే మళ్ళీ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. సో మార్కెట్ రిటర్న్ ఎంత, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, సిస్టమాటిక్ రిస్క్ ఎంత. సో మనకి ఈ వాల్యూస్ తెలిస్తే మనం కాస్ట్ ఆఫ్ ఈక్విటీ కనుక్కుంటాం. సో వీటిని ఇచ్చారా లేనా చూసుకోవాలి. చూడండి, సిస్టమాటిక్ రిస్క్ అంటే ఏం చెప్పినా బెటా అంటే దీని యొక్క వాల్యూ ఇచ్చారు 1.2. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చారు, రిస్క్ ఫ్రీ రేట్ 12%. సో 12% ఇది 12 యాస్టీస్ రాయండి. నెక్స్ట్ RM మైనస్ RF, ఇక్కడ ఏమి ఇచ్చారు, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో అంటే రిటర్న్ ఆన్ ద మార్కెట్ అంటే రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత రిటర్న్ ఆన్ ద మార్కెట్ పోర్ట్ఫోలియో మీద అంటే మార్కెట్ రిటర్న్ RM.
కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ రిస్కీ అసెట్స్ ఈజ్ 20%. మార్కెట్ రిటర్న్ ఇచ్చారు 20. సో ఇదేమో రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ బెటా, ఇదేమో మార్కెట్ రిటర్న్, ఇది రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. ఇవి రెండు మైనస్ చేస్తే ఇది వస్తుంది, అండ్ దానికి 1.2 మల్టిప్లై చేస్తే ఇటు సైడ్ పార్ట్ వచ్చింది, అండ్ దీనికి 12 అనేది ప్లస్ చేస్తే మనకు 21.6 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏ యుఎస్ ఫిల్మ్ హ్యాడ్ బారోడ్ 900 మిలియన్. ఓకే, ఈ యుఎస్ ఫిల్మ్ అనేది 900 మిలియన్ అప్పు తెచ్చుకుందంట. దానికి 13.5 ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఎక్కడ అంటే ఇండియాలో ఫర్ ఇట్స్ సబ్సిడరీ. సో దాని సబ్సిడరీ కోసం ఇండియాలో అప్పు తెచ్చుకునింది 900 మిలియన్. దానికి 13.5 ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ట్యాక్స్ ఏమో 33% ఉంది. అండ్ ది యావరేజ్ యాన్యువల్ డివాల్యూషన్ ఆఫ్ ద రూపీ అగెన్స్ట్ డాలర్ ఈజ్ 3%. అంటే యావరేజ్గా యాన్యువల్ అంటే సంవత్సరానికి రూపీ అనేది డిక్రీజ్ అవుతుంది 3% ఈచ్ టైము డాలర్తో పోల్చుకుంటే. డివాల్యుయేషన్ ఆఫ్ ద రూపీ అగెన్స్ట్ డాలర్ ఇస్ 3%. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ డెప్ట్ అజ్యూమింగ్ ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్. సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే ఫార్ములా ఏం చెప్పిన I × 1 - T ఇది డివైడెడ్ బై P × 1 - F. ఇదేమో ఫ్లోటేషన్ కాస్ట్. ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ ఇవ్వలేదు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ మనకు ఇంకొకటి ఫార్ములా ఇక్కడ యూజ్ కాదు, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ డెప్ట్ అన్నారు, అజ్యూమింగ్ ట్యాక్స్ డిడక్షన్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అన్నారు. సో ఇక్కడ మనకి ఈ రకంగా ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అన్నప్పుడు ఇంకొక ఫార్ములా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ కాస్ట్ ఆఫ్ డెప్ట్ అంటే ఫస్ట్ ఉన్న ఫార్ములా యూజ్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఏమన్నారు, అజ్యూమింగ్ ట్యాక్స్ డిడక్షన్ అన్న అదే ఫార్ములా. ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఎంత అనేది క్యాలిక్యులేషన్ చేయండి కదా. సో ఆ ఫార్ములా అజ్యూమింగ్ ట్యాక్స్ డిడక్షన్ అనేది. నెక్స్ట్ ఏం పదం ఉపయోగించి ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో ఈ రకంగా ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అనే వర్డ్ యూజ్ చేస్తే సో కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ అంటే అదే ఫార్ములా. నెక్స్ట్ ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అనే వర్డ్ యూజ్ చేస్తే మన ఫార్ములా వచ్చేసి I × 1 - T ప్లస్ D × 1 - T. అక్కడ మీద I × 1 - T ఉంది కదా, ఇదే సేమ్ మళ్ళీ ప్లస్ ఇదే యాస్టీస్ రాసి ఈ I ప్లేస్లో D పెట్టాలి 1 - T అని. సో ఇది ఫార్ములా. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, I అంటే ఇంట్రెస్ట్ ఎంత కడుతున్నారు, ఈ 900 అప్పు తెచ్చుకున్న 13.5 × 1 - ఓన్లీ ఇక్కడ మనం చూస్తే రిటర్న్స్కి మాత్రమే 13.5 అని రాస్తున్నారు, మిగిలినవన్నీ కూడా డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నారు. సో ఇక మనకు ట్యాక్స్ రేట్ 33 డివైడెడ్ బై 100 చేస్తే 0.33 ప్లస్ మళ్ళీ రూపీ డిప్రిసియేషన్ కూడా 3% యాస్టీస్ రాస్తున్నారు. ఇంటూ 1 - ట్యాక్స్ రిటర్న్ వచ్చేసి ట్యాక్స్ రేట్ 0.33. సో ఇవి రెండు మైనస్ చేస్తే ఇది, ఇవి రెండు మైనస్ చేస్తే ఇది, అండ్ నెక్స్ట్ దీనికి ప్లస్ చేస్తే ఇది, ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది. సో ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఒకవేళ మీరు పాయింట్స్ ఫార్మాట్లో రాసుకుంటే ఇలా మనకు పర్సంటేజ్ ఫార్మాట్లో డైరెక్ట్ వచ్చింది కదా, పాయింట్స్ ఫార్మాట్లో వస్తుంది. అప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఇంటూ 100 చేస్తే పర్సంటేజ్ ఫార్మాట్లో వస్తుంది. ఓకే, ఇది మనకు ఆఫ్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ లాసెస్ అన్నప్పుడు ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగినారు, ఏ జర్మన్ ఫిల్మ్స్ సబ్సిడీ ఇన్ ఇండియా హ్యాస్ బారోడ్. అంటే అప్పు తెచ్చుకున్నారు, 14.5 కడుతున్నారు, ఎంత అనేది ఇవ్వలేదు, రూపీ అనేది డిప్రిసియేషన్ అవుతుంది 3% అంట. ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ బారోయింగ్ ఫర్ జర్మన్ ఫిల్మ్ అంట. వాళ్ళు ఇక్కడ ఇచ్చింది ఏంది, జస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చినారు 14.5, ఇంకోటి డిప్రిసియేషన్ రూపీ డిప్రిసియేషన్ అంటే D ఇచ్చినారు. ఇక్కడ మనకి ఏదైతే D ఉందో రూపీ డిప్రిసియేషన్ 3. ఫస్ట్ వచ్చేసి మనకు కాస్ట్ ఆఫ్ డెప్ట్ ఆఫ్టర్ ట్యాక్స్ డిడక్షన్ అంటే I × 1 - T P × 1 - F. అదే డాలర్ అప్రిసియేషన్ అవుతుందంటే ప్లస్ అప్రిసియేషన్ అని పెట్టుకున్నాం. సెకండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అంటే ఈ ఫార్ములా RF ప్లస్ బెటా × RM - RF. ఇప్పుడు థర్డ్ ఫార్ములా ఏంటంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లాసెస్ అంటే సేమ్ ఇదే ప్లస్ D × 1 - T. D అంటే రూపీ డిప్రిసియేషన్. ఓకే, ఇది ఇక్కడ ఏమి ఇచ్చినారు మనకు, ఇది ఇంతనే ఆన్సర్ ఇది దీనికి. సో ఇక్కడ మనకి ఇచ్చింది I, D రెండే ఇచ్చినారు, ఇంకేమి ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ఇంట్రెస్ట్లో నుంచి రూపీ డిప్రిసియేషన్ మైనస్ చేస్తే మనకి ఎఫెక్టివ్ రేట్ అనేది వస్తుంది. ఈ రకంగా ఇచ్చినప్పుడు ఓన్లీ I అండ్ D ఇచ్చినప్పుడు ఆ 2 మైనస్ చేస్తే మనకు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ద బారోయింగ్ ఫర్ జర్మన్ ఫిల్మ్స్. ఇంట్రెస్ట్ నుంచి రూపీ డిప్రిసియేషన్ అనేది మైనస్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ద బారోయింగ్ ఫర్ జర్మన్ ఫిల్మ్ అనేది వస్తుంది. ఇది మనం 4 నేర్చుకుందాం. ఫస్ట్ ఫార్ములా ఇది,
సెకండ్ ఫార్ములా వచ్చేసి ఇది. థర్డ్ ఫార్ములా దీనికే ప్లస్ డి ఇంటూ 1 - t. ఫోర్త్ వచ్చేసి ఓన్లీ ఐ డి ఇచ్చినారు డిప్రిసియేషన్. ఇవి రెండు మైనస్ చేసినాం. అండ్ నెక్స్ట్ సమ్ చూద్దాం ఇక్కడ. సో నెక్స్ట్ సమ్ చూస్తే ఏ సబ్సిడీ ఆఫ్ యూరోపియన్ మల్టీనేషనల్ ఫెమినిన్ ఈజ్ ప్లానింగ్ టు ఇష్యూ. సో ఇక్కడ ఏం ఇష్యూ చేస్తుంది? ప్లానింగ్ టు ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్. ఆ ప్రిఫరెన్స్ షేర్స్ మీద ఎంత పే చేస్తుంది? 14% ఇంట్రెస్ట్ పే చేస్తుంది. కానీ ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ అంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనే పదం వచ్చిందంటే అర్థం ఏంటంటే, సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి అండ్ దట్టు బారోడ్ అన్నారు కాబట్టి ఇంట్రెస్ట్ అనుకున్నాం. అప్పు తెచ్చుకున్నానంటే ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినారు ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి నేను అప్పు తెచ్చుకుంటున్నా అని. అంటే వాటిని ఇష్యూ చేస్తున్నా అంటే తెచ్చుకుంటున్నా అని, నా యొక్క ప్రాజెక్టుకి ఎంతైతే అవసరమో అంత తెచ్చుకుంటున్నా అని అర్థం. సో తెచ్చుకుంటున్నారంటే అర్థమైంది దానికి 14% అంటే ఏంది? ప్రిఫరెన్స్ షేర్స్ ఈక్విటీ షేర్స్ ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ వీళ్ళకి డివిడెండ్ పే చేస్తారు, డిబెంచర్లకి ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో డిబెంచర్స్ అంటే అవుట్ సైడర్స్ ఆఫ్ ద కంపెనీ, ఇక్కడ ఉన్న వాళ్ళు ఓనర్స్ ఆఫ్ ద కంపెనీ వీళ్ళకి డివిడెండ్ పే చేస్తారు. కాబట్టి వీళ్ళు 14% డివిడెండ్ పే చేస్తుంది. ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అట్ పార్. పార్ అంటే ఫేస్ వాల్యూ మీద, పార్ అంటే ఫేస్ వాల్యూ మీద 14% పే చేస్తుంది. సో ఇది ఫేస్ వాల్యూ అని అర్థం. అట్ పార్ అంటే ఫేస్ వాల్యూ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసినారు ఆఫ్ 100 ఈచ్ అట్ పార్. ఒక్కటెంత? 100 అంటే దాని యొక్క ఫేస్ వాల్యూ ఎంత అంటే 100. డివిడెంట్ ఎంత? 14. ఈ 14 దేని మీద పే చేస్తుంది మీరు గమనిస్తే 14 ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అట్ పార్ అన్నారు. అంటే ఈ 14 అనేది ఈ 100 రూపీస్ మీద పే చేస్తుంది. అంటే 100 × 14% చేస్తే 14 రూపీస్ డివిడెంట్ వచ్చింది. ఇక్కడ వరకు 2 పాయింట్స్ క్లియర్. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటే తర్వాత ఏం చేయాలనేది తెలుస్తుంది. ఫ్లోటేషన్ కాస్ట్ 5% అండ్ కెన్ బి అమార్టైజ్డ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ డ్యూరింగ్ ఇట్స్ 5-year పీరియడ్ అట్ అన్ యూనిఫామ్ రేట్. ఇక్కడ ఫ్లోటేషన్ కాస్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఇది ఇంత కంప్లీట్ చేసుకుందాం. 5%. ఈ ఫ్లోటేషన్ కాస్ట్ కూడా ఫేస్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ చేస్తారు. సో 5% అంటే 5 / 100 ఇంటూ ఫేస్ వాల్యూ 100. సో 100 క్యాన్సిల్ అవుతుంది. ఫ్లోటేషన్ కాస్ట్ అనేది 5 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫ్లోటేషన్ కాస్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఫేస్ వాల్యూ అనేది 100 ఉండదు. 100లో నుంచి ఫ్లోటేషన్ కాస్ట్ మైనస్ చేస్తే 95 వస్తుంది. సో అది నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ద ఫేస్ వాల్యూ. ఓకే, ఇది ఫేస్ వాల్యూ అవుతుంది. ఎప్పుడైతే ఫ్లోటేషన్ కాస్ట్ వస్తుందో అప్పుడు ఇది ఫేస్ వాల్యూ కాదు. ఇది ఏదైతే మైనస్ చేస్తామో ఫ్లోటేషన్ కాస్ట్ తర్వాత ఏదైతే ఉందో దీన్ని నెట్ ప్రొసీడ్స్ అంటారు. అంటే నెట్ అమౌంట్ ఇది, అది గ్రాస్ అమౌంట్ ఫేస్ వాల్యూ. ఇక్కడ మైనస్ చేస్తూ వచ్చింది ఇది. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారంటే 5% అండ్ కెన్ బి అమార్టైజ్డ్ ఫర్ ట్యాక్స్ పర్పసెస్ డ్యూరింగ్ ఇట్స్ 5-year పీరియడ్ అట్ అన్ యూనిఫామ్ రేట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే కెన్ బి అమార్టైజ్డ్ ఫర్ ట్యాక్స్ పర్పస్ అంటే ట్యాక్స్ షీల్డ్ అండ్ అమార్టైజేషన్ ఇచ్చినారు. ఓకే, అది తర్వాత చెప్తే చూడండి. ద ట్యాక్స్ రేట్ ఎంత ఇచ్చినారు? 33%. అది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏమి ఇచ్చినారంటే ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ టు బి రీడీమ్డ్ ఆఫ్టర్ 5 years. సో ఆఫ్టర్ 5 years తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ రీడీమ్డ్ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసి ఎవరి షేర్స్ వాళ్ళు సెల్ చేసేస్తారు అని అర్థం. రీడీమ్డ్ అంటే ఆఫ్టర్ 5 years తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసి వాళ్ళు సెల్ చేసేస్తారు. అంటే వీళ్ళు వాళ్ళ రిటర్న్ అనేది అప్పటికి ఇవ్వాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు. ఓకే, ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ వచ్చేసి రీడీమ్డ్ అవుతారు అంటున్నారు. రిడెంప్షన్ పీరియడ్ అంటే సెల్లింగ్ 5 years వరకు కంపెనీ దగ్గర ఉంటుంది. 5 years తర్వాత కంపెనీ వాళ్ళు సెల్ చేసుకుంటారు, కంపెనీ మనీ ఇవ్వాల్సి వస్తుంది. 5 years ఏ రకంగా మనీ ఇవ్వాలా? ఫేస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో దీని మీద మనీ ఇస్తారు 100 రూపీస్ రీడీమబుల్ వాల్యూ. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు కదా, and can be amortized for tax purposes during its 5-year period at an uniform rate. అంటే ఇది amortized for tax purposes during its 5-year period at an uniform rate means tax shield and amortization అని అర్థం. సో tax shield and amortization అంటే సేమ్ ఇక్కడ ఏదైతే ట్యాక్స్ రేట్ 33% ఉందో ఇంటూ 1. ఎందుకంటే వీళ్ళు ఏమన్నారంటే డ్యూరింగ్ ఇట్స్ 5-year పీరియడ్ అట్ అన్ యూనిఫామ్ రేట్. ఓకే, ట్యాక్స్ షీల్డ్ అండ్ అమార్టైజేషన్ అనేది 5 yearsకి ఒకటే రేట్ ఉంటుంది. కాబట్టి 1 year ఈచ్ ఇయర్ 1 × 33% అంటే 33%. 33 / 100 చేస్తే 0.33. సో ఇది దీని మీనింగ్ ఇది ట్యాక్స్ షీల్డ్ అండ్ అమార్టైజేషన్ అని అర్థం.
ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, అంత ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాం. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ యొక్క కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్విటీ షేర్స్ అయిపోయింది, డిబెంచర్లు అయిపోయింది, ఇప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. డి ప్లస్ ఆర్బి మైనస్ ఎన్పి డివైడెడ్ బై ఎన్ మైనస్ ట్యాక్స్ షీల్డ్ డివైడెడ్ బై ఆర్బి ప్లస్ ఎన్పి డివైడెడ్ బై 2. సో సింపుల్, మనకు ఆర్వి ఎన్పి గుర్తుపెట్టుకుంటే డి ప్లస్ ఇక్కడ మనం ఆర్వి ఎన్పి మైనస్ చేసి డివైడెడ్ బై ఎన్ చేస్తాం కదా, కింద ఏం చేస్తామంటే వీటిని ప్లస్ చేసి ఎన్ కాకుండా డివైడెడ్ బై 2 చేస్తాం. ఇక్కడ మైనస్ ట్యాక్స్ షీల్డ్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు మనకి డి అంటే ఏంటి అర్థం, ఇక్కడ రాసుకునేటప్పుడే డి అంటే ఇక్కడనే రాసుకోండి, డివిడెండ్ అని అర్థం. సో ఆ వాల్యూ ప్లస్ ఆర్వి అంటే రిడెంప్షన్ పీరియడ్. సో ఇక్కడ రాసుకోవడం వల్ల ఇక్కడ వాల్యూ ఇక్కడికి తెస్తున్నాం అనేది వాళ్ళకి అర్థమవుతుంది, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి. సో ఇక్కడ ఆర్వి వచ్చేసి 100, ఎందుకంటే ఫేస్ వాల్యూతో రీడీమబుల్ అవుతారు. ఫేస్ వాల్యూతో వాళ్ళు ఎన్ని షేర్స్ అయితే ఆ కంపెనీలో ఉన్నాయో ఫేస్ వాల్యూతో వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. కాబట్టి రీడీమబుల్ వాల్యూ వచ్చేసి 100 మైనస్ నెట్ ప్రొసీడ్స్ అన్న. నెట్ ప్రొసీడ్స్ అంటే ఏంది 100, నెట్ అంటే ఏంది ఫేస్ వాల్యూ, గ్రాస్ ఫేస్ వాల్యూ కాదు, నెట్ అంటే ఫేస్ వాల్యూ మైనస్ ఫ్లోటేషన్ కాస్ట్ చేస్తే ఎంతైతే 95 వచ్చిందో దట్ ఈస్ నెట్ ప్రొసీడ్స్. డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్, 5 ఇయర్స్ రిడెంప్షన్ పీరియడ్, తర్వాత సెల్ చేసుకుంటారు. మైనస్ ట్యాక్స్ షీల్డ్ 0.33 డివైడెడ్ బై మళ్ళీ నెట్ ప్రొసీడ్స్ ప్లస్ రీడీమబుల్ వాల్యూ ఇవి రెండు డివైడెడ్ బై 2. సో 14 ప్లస్ ఇవి రెండు మైనస్ చేస్తే 5 వస్తుంది. 5 డివైడెడ్ బై 5 మైనస్ 0.33 డివైడెడ్ బై ఇవి రెండు ప్లస్ చేసి డివైడెడ్ బై 2 చేస్తే 97.5 వస్తుంది. సో కింది పార్ట్ అనేది కంప్లీట్ అయింది. మీది పార్ట్లో చూస్తే 14 ప్లస్ ఇది క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. 14 ప్లస్ 1 వచ్చేసి 15 మైనస్ 0.33 చేస్తే 14.67 వస్తుంది. 14.67 డివైడెడ్ బై 97.5 చేస్తే మీకు 0.1504 వస్తుంది. ఇది మనకు పాయింట్స్ ఫార్మాట్లో ఉంది కాబట్టి పర్సంటేజ్ ఫార్మాట్లో రావాలంటే ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ ఫార్మాట్లో ఈ రకంగా వస్తుంది. ఇది కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ యాస్టీస్ రాసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు మనకు, సో డివిడెండ్ రేట్ ఇచ్చినారు. సో ఈ డివిడెండ్ అనేది మనం ఫేస్ వాల్యూ మీద చేస్తే 100 ఇంటూ 14% చేస్తే మనకు 14 వస్తుంది, అది డి. నెక్స్ట్ ఫేస్ వాల్యూ 100, ఫ్లోటేషన్ కాస్ట్ ఇచ్చినారు 5%, ఇది వచ్చేసి మనం ఫేస్ వాల్యూ మీద చేస్తే మనకు 5 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోటేషన్ వచ్చింది కాబట్టి ఫేస్ వాల్యూ నుంచి ఫ్లోటేషన్ కాస్ట్ మైనస్ చేస్తే వచ్చేదాన్ని నెట్ ప్రొసీడ్స్ అంటాం. ట్యాక్స్ రేట్ కూడా వాళ్ళు ఇచ్చినారు, ఇక 33% ఇచ్చినారు. రిడెంప్షన్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ వచ్చినారు. సో 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు, ఫేస్ వాల్యూతో ఎగ్జిట్ అయిపోతారు. నెక్స్ట్ ఇక్కడ అమార్టైజేషన్ అని ఒక పదం వచ్చింది కదా, అంటే అర్థం ఏంటంటే ట్యాక్స్ షీల్డ్ అని అమార్టైజేషన్ అని, అది యూనిఫామ్గా ఉంది కాబట్టి ఈచ్ ఇయర్కు, సో ఇదే కాన్స్టెంట్ కాబట్టి ఈచ్ ఇయర్ ఇంటూ 33% ట్యాక్స్ రేట్ చేస్తే మనకు 33% వస్తుంది. 33 డివైడెడ్ బై 100 చేస్తే 0.32 వస్తుంది, దట్ ఈస్ ట్యాక్స్ షీల్డ్. సో అవన్నీ ఫార్ములాలు అప్లికబుల్ చేస్తే మనకు కాస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం, ఇక్కడ మనకు ఎంత వచ్చిందంటే 15 వచ్చింది. ఇంకా మనము ఇంటర్నేషనల్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ సమ్స్ చూద్దాం. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ఫైండ్ ద ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, రిటర్న్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం, సో అండ్ సో కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాక నాకు ఎంత రిటర్న్ వస్తుంది అంటే నువ్వు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ మనీ మీద నీకు ఎంత రిటర్న్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తావు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏం లేదు, ఫస్ట్ 1500 ఇన్వెస్ట్మెంట్ చేసినారు, నెక్స్ట్ $700 ఇన్వెస్ట్మెంట్ చేసినారు, ఫస్ట్ $500, నెక్స్ట్ $700, నెక్స్ట్ $800 ఇన్వెస్ట్మెంట్ చేసినారు. సో దాని మీద ఎంత వచ్చింది, 30% ప్రాబబిలిటీ, అంటే 30% వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ 50% వచ్చే అవకాశం ఉంది. దీని మీద ప్రాబబిలిటీ అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ 10% ఇంత అమౌంట్ మీద వచ్చేది అవకాశం ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే అర్థమైంది, ఈ 500 మీద ఇంటూ 30 చేయాలా, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఈ ప్లస్ ఈ 700 మీద ఇంటూ 50 చేయాలా, నెక్స్ట్ ఇక్కడ ఈ 800 మీద ఇంటూ 10 చేయాలా. చేస్తే ఇవి మీరు క్యాలిక్యులేషన్ చేస్తారు కదా, 500 ఇంటూ 30 చేయండి, డివైడెడ్ బై 100 చేయండి, చేస్తే మీకు ఇది వస్తుంది 150. ఇప్పుడు చూడండి, కావాలంటే ఇలా క్యాన్సిల్ చేసినా మనకి ఎంత వచ్చింది 150. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు క్యాన్సిల్ చేసిన జీరోస్ మనకు 350, ఇక్కడ ఉన్న జీరోస్ మనం క్యాన్సిల్ చేసిన 80. సో ఇది రిప్లేస్ చేస్తే మనకి ఇది వస్తుంది. అంటే దీన్ని మీరు ఫార్మాట్లో చూసుకుంటే చూడండి, ఫార్మాట్లో మనకు చూస్తుంటే P1 అనేది వీళ్ళు 30%గా తీసుకున్నారు, అండ్ B1 వచ్చేసి వీళ్ళు, సో మీరు ఏవో ఒకటి ఇవ్వండి. ఇప్పుడు వీళ్ళు ఎట్లా తీసుకున్నారు అంటే P1 మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అని P1 ఇది B1 అని తీసుకున్నారు.
సో మీరు ఏ రకంగానైనా తీసుకోవచ్చు. P1, P2, P3 అంటే P1 వచ్చేసి 30%, P2 వచ్చేసి 50%, ఓకే. P3 వచ్చేసి 10%. వీటి యొక్క అమౌంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇంత 30% కాదు, వాటిని B1 అని పెట్టుకున్నారు వీళ్ళు. ఎంత అమౌంట్, ఫస్ట్ $500, నెక్స్ట్ B2 ఎంత $700, నెక్స్ట్ B3 $800. అది రాసుకున్నాక ఏం చేస్తావు, P1 ఇది అర్థమైంది, ఇది ఇంటూ ఇది అంటే P1 ఇంటూ B1 ప్లస్ P2 ఇంటూ B2 ప్లస్ P3 ఇంటూ B3 అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సో మీరు అది రాసే అది టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని మీద రిటర్న్స్ వచ్చింది, ఎక్స్పెక్టెడ్ రిటర్న్. సో ఎన్ని వస్తే అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వీళ్ళు ఏమడిగినారంటే క్యాలిక్యులేట్ ద రిటర్న్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోమ్ కంట్రీ కరెన్సీ. ఇక్కడ కూడా రిటర్న్ అడిగినారు, హోమ్ కంట్రీ కరెన్సీ ఫార్మాట్లో రిటర్న్ ఎంత వచ్చిందో నాకు చెప్పండి అని అంటున్నారు. వెన్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద సెక్యూరిటీ హోస్ట్ కంట్రీలా ఇది ఉంది. సో హోమ్ కంట్రీ అంటే మన కంట్రీ, హోస్ట్ కంట్రీ అంటే ఫారెన్ కంట్రీ అనుకోండి. ఆ ఫారెన్ కంట్రీ యొక్క ప్రజెంట్ వాల్యూ ఆ ఫారెన్ కంట్రీలో ఇంత ఉంది 200. సో 2 years తర్వాత 210 అయింది. ప్రజెంట్ నువ్వు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినావు, 2 years తర్వాత ఇంత అయింది. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఇంత ఉంది 10. సో ఇప్పుడు డాలర్ అప్రిషియేషన్ అయింది 5%. ఇప్పుడు నాకు హోమ్ కంట్రీ ఫార్మాట్లో కరెన్సీ ఫార్మాట్లో ఎంత రిటర్న్ వచ్చింది నాకు చెప్పండి అని అంటున్నారు. అంటే అర్థమైందంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనము ఇన్వెస్ట్మెంట్ చేసిన 200 అమౌంట్ కాబట్టి V0 అని పెట్టుకోండి. ఇది వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ ఇంత అయింది అంటే V1 అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ I అని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది డాలర్ అనేది అప్రిషియేషన్ అయింది కదా, ఇది E అని పెట్టుకోండి. సో పెట్టుకున్నప్పుడు ఇది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే ఫస్ట్ మనకు హోమ్ కంట్రీ యొక్క రిటర్న్ తెలియాలంటే ఫస్ట్ హోస్ట్ కంట్రీలో ఎంత రిటర్న్ సంపాదించినాం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హోస్ట్ కంట్రీ రిటర్న్ ఎలా వస్తుందంటే ఎలా వస్తుంది, ఇది ఇన్వెస్ట్మెంట్ చేసినది, ఇది పెరిగినది. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేయాలి అంటే V1లో నుంచి V0 మైనస్ చేసి అప్పుడు ఇక్కడ మనకి ఎంత వచ్చినట్టు $10 వచ్చినట్టు $10. మళ్ళీ దీనికి ఏమొచ్చింది, మనకి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి అడిషనల్ అంటే ఇది ప్లస్ చేస్తాం I, ఓకే. ఇది డివైడెడ్ బై మనము ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత $200 కదా డాలర్స్. సో అది V0. ఇది మనం క్యాలిక్యులేషన్ చేస్తే హోస్ట్ కంట్రీలో ఎంత రిటర్న్ జనరేషన్ అయిందనేది తెలుస్తుంది, ఓకే. ఇది వచ్చేసి V1 వచ్చేసి మనకు ఇది ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ ఇంత ఉంది. ఫ్యూచర్ వాల్యూ వచ్చేసి ఆఫ్టర్ 2 years తర్వాత ఇంత అయింది. ప్రజెంట్ మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఫ్యూచర్ వాల్యూలో ఇంత అయింది అంటే 210లో నుంచి 200 మైనస్ చేసి ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ చేసినాం. ఇది డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ V0 200. సో ఇవి రెండు మైనస్ చేస్తే మనకు 10 వస్తుంది. 10 + 10 20/200 చేస్తే 10%. సో 10% వచ్చింది మనకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం హోమ్ కంట్రీ రిటర్న్ ఇప్పుడు చేయాలి. హోమ్ కంట్రీ రిటర్న్ ఎలా వస్తుందంటే సింపుల్ 1 ప్లస్ రిటర్న్ హోస్ట్ కంట్రీ ఇంటూ 1 ప్లస్ E మైనస్ 1 చేయాలి. అంటే 1 ప్లస్ హోస్ట్ కంట్రీ రిటర్న్ అయితే 10% అంటే 10/100 చేయండి. సో 10/100 చేస్తే 0.10 వస్తుంది. సో ఇక్కడ మనకు 0.10 వచ్చింది. లేదంటే మీరు 10 తీసుకుంటే డైరెక్ట్ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ పర్సంటేజ్ ఫార్మేట్లో వచ్చేస్తుంది, ఓకే. ఇక్కడ మీకు ఇక్కడ మా పాయింట్స్ ఫార్మేట్లో వచ్చింది కదా, మీకు డైరెక్ట్ పర్సంటేజ్ ఫార్మేట్లో ఈ 15.5 అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను రిటర్న్ హోస్ట్ కంట్రీది వచ్చేసి కానీ రిటర్న్స్ ఎప్పుడైనా రాసుకునేటప్పుడు మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. 0.10 నేను తీసుకున్నాను ఇంటూ 1 ప్లస్ ఇక్కడ మనకు ఎంత, ఇక్కడ మనకు 5% కదా డాలర్ అప్రిసియేషన్. సో 5/100 చేస్తే 0.05 వచ్చింది. సో ఇక్కడ 0.05 మైనస్ 1. సో ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి రెండు ప్లస్ చేస్తే ఇది వచ్చింది. ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఇది వచ్చింది. ఇందులో నుంచి -1 చేస్తే మనకు 0.155 వచ్చింది. ఇది మనకు పర్సంటేజ్ ఫార్మాట్లో కావాలంటే ఇంటూ 100 చేస్తే ఇది వస్తుంది, ఓకే. ఈ రకం మనం హోమ్ కంట్రీ కరెన్సీ యొక్క రిటర్న్ అనేది క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ రకంగా మనకు టోటల్ రిటర్న్ అనేది 15.5% వస్తుంది. అండ్ ఇక్కడ మీరు సమ్లో ఏదైతే ఉందో ఈ 10% తీసుకోకండి. 10/100 చేసిన 0.10 తీసుకోండి. సో ఈ రకం మీరు 10% తీసుకుంటే మీకు ఇది కరెక్ట్ ఆన్సర్ రాదు. సో అదొక్కటి కొంచెం చూసుకోండి. పాయింట్ ఫార్మేట్లో తీసుకోండి, ఎందుకంటే ఇక్కడ కూడా మనం పాయింట్ ఫార్మేట్లోనే తీసుకున్నాం.
డాలర్ అప్రిషియేషన్ వచ్చేసి 5/100 చేస్తే 0.05 వచ్చింది. సో ఇక్కడ కూడా మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కూడా సేమ్ అదే ఫార్మేట్లో పాయింట్ ఫార్మేట్లోనే తీసుకోవాలా. 10% తీసుకోవద్దు. 10/100 చేస్తే 0.10 వస్తుంది. సో ఆ వాల్యూ తీసుకొని ఆ వాల్యూ అనేది 1కి ప్లేస్ చేయాలి. సో చేస్తే మీకు 1.10 వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈ 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. ఇవి 2 మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. ఇది నుంచి 1 మైనస్ చేస్తే మీకు ఇది వస్తుంది. కాబట్టి పాయింట్ ఫార్మేట్లోనే తీసుకోండి ఈ టోటల్ కాన్సెప్ట్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకు హోమ్ కంట్రీ రిటర్న్ ఎంత వచ్చింది, మనకు 15.5% వచ్చింది. సో ఈ రకంగా హోమ్ కంట్రీ యొక్క రిటర్న్ తెలియాలంటే ఫస్ట్ హోస్ట్ కంట్రీ యొక్క రిటర్న్ క్యాలిక్యులేషన్ చేయాలి. హోస్ట్ కంట్రీ యొక్క రిటర్న్ యొక్క ఫార్ములా ఇది V1 - V0 + I/V0. సో ఇది సింపుల్ ఫార్ములానే. ఇక్కడ మనకు V1 వచ్చేసి ఫ్యూచర్ వాల్యూ నుంచి ప్రజెంట్ వాల్యూ మైనస్ చేసి అండ్ ఇంట్రెస్ట్ ప్లస్ చేసి /V0 అంటే ప్రజెంట్ వాల్యూ. సో ఇది చేస్తే మనకు 10% వస్తుంది. 10/100 చేస్తే 0.10 వస్తుంది. ఆ 0.10నే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. టోటల్ పాయింట్స్ ఫార్మాట్లోనే అన్నీ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడే మీకు కరెక్ట్ వాల్యూ రిటర్న్ అనేది హోమ్ కంట్రీ టోటల్ రిటర్న్ హోమ్ కంట్రీది 15.5%. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. An Indian investor invest in 2 bonds, namely US bonds and Euro bonds. He invests in US bonds with a face value of, ఇక్కడ ఇండియన్ ఇన్వెస్టర్ వచ్చేసి 2 బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, యూఎస్ బాండ్స్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూరో బాండ్స్లో 2 బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఈ ఇన్వెస్ట్ ఇన్ యూఎస్ బాండ్స్లో ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ చేసినారంటే 40,000 ఫేస్ వాల్యూతో ఇన్వెస్ట్మెంట్ చేసినారు. ఈ 40,000 మీద $1,000 $40,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే $1,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మార్కెట్ ప్రైస్ అంటే ప్రజెంట్ ఎంత ఉందంటే $42,000తో ట్రేడ్ అవుతుంది. సో డాలర్ వచ్చేసి 2% అప్రిసియేషన్ అయింది డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఇక్కడ మనకు సేమ్ చూస్తే ఈ కాన్సెప్టే ఇచ్చినారు. ఏమేమి ఇచ్చినారు మనకు, ఫస్ట్ వచ్చేసి మనం యూఎస్ రిటర్న్ గురించి మాట్లాడుకున్నాం. యూఎస్ బాండ్స్లో ఫేస్ వాల్యూ మీన్స్ ప్రజెంట్ వాల్యూకి మనం ఏం తీసుకున్నాం, V0 40,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ 1,000. మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫ్యూచర్ ప్రైస్ V1 42,000. మార్కెట్ ప్రైస్ అంటే ప్రజెంట్ యొక్క వాల్యూ. సో ఫ్యూచర్ నెక్స్ట్ వచ్చేసి డాలర్ అప్రిషియేట్స్ బై 2% అంటే మనము డాలర్ని ఈగానే తీసుకున్నాం కదా, 2% అంటే 2% అంటే 2/100 చేస్తే 0.02. నెక్స్ట్ ఇవి యూఎస్ బాండ్కి సంబంధించి. యూరో బాండ్కి చూద్దాం. యూరో బాండ్కి కూడా ఫేస్ వాల్యూ ఇచ్చినారు. ఇక్కడ కూడా V0 ఇచ్చినారు. యూరో బాండ్కి ఎంత, $60,000. సో ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల 2,000 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో ప్రైస్ ఫర్ ద బాండ్ వచ్చేసి ఎంత, 61,000 అంటే V1. ఫేస్ వాల్యూ అంటే స్టార్టింగ్ ఫేస్ వాల్యూతో పర్చేజ్ చేస్తాం కాబట్టి అది ప్రజెంట్ వాల్యూ. నెక్స్ట్ ఉండేది ఫ్యూచర్ వాల్యూ అంటే V1 వాల్యూ. యూరో వచ్చేసి డిప్రిసియేషన్ అయిందంట 3%. ఇక్కడనేమో అప్రిసియేషన్ అయింది, ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత 3%. ఇప్పుడు మనము డాలర్ డిప్రిసియేషన్ అయినప్పుడు మనం డాలర్ సింబల్ ఏం పెట్టుకున్నాం, డినోట్ చేసినాం. సో ఇక్కడ 2% అప్రిసియేషన్ అయింది. 2/100 చేస్తే 0.02. ఇక్కడ 3% కాబట్టి 3/100 చేస్తే 0.03 వచ్చింది. ఇప్పుడు పోర్ట్ఫోలియో రిటర్న్ అంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒక్కటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినారు, హోస్ట్ కంట్రీలో చేసినారు. హోస్ట్ కంట్రీ రిటర్న్ క్యాలిక్యులేషన్ చేసి హోమ్ కంట్రీ ఫార్మాట్లో ఎంత వచ్చింది అనేది మనం క్యాలిక్యులేషన్ చేసినాం. ఓకే, ఇక్కడ వచ్చేసి పోర్ట్ఫోలియో రిటర్న్ అంటారు. పోర్ట్ఫోలియో అంటే అర్థం ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని పోర్ట్ఫోలియో అంటారు. కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటారు. కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఎప్పుడు అంటాము, ఒకటి కంటే ఎక్కువ ఉన్న. సో 2 ఇన్వెస్ట్మెంట్స్ కాబట్టి కలెక్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ యొక్క ఈ రెండింటిది కలిపి మొత్తం యొక్క పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత వచ్చిందని అడుగుతున్నారు. సో ఈ రకంగా వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, సేమ్ 2 టైమ్స్ చేయాలి మనము. ఇప్పుడు మనం యూరో బాండు యూఎస్ బాండ్ ఉంది. సో యూఎస్ బాండ్లో రిటర్న్ ఎంత జనరేట్ అయింది, వీటిని బట్టి మనం ఫార్ములా ఏమి యూజ్ చేసినాం ఫస్ట్. సో V1 - V0 + I/V0 చేసినాం. తర్వాత హోమ్ కరెన్సీ, ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్కే ఎంత రిటర్న్ వచ్చిందనేది తెలియాలా. ఇండియన్ ఇన్వెస్టర్ అంటే హోమ్ కంట్రీలో ఫార్మాట్లో రిటర్న్ తెలియాలా. హోమ్ కంట్రీ ఫార్మాట్లో రిటర్న్ తెలియాలంటే ఫస్ట్ మనం హోస్ట్ కంట్రీ యూఎస్ బాండ్ది ఇది క్యాలిక్యులేషన్ చేసినాక ఏం చేసినాం, 1 ప్లస్ ఇదే ఆర్ హోస్ట్ ఇంటూ 1 + E - 1 ఈ రకంగా చేసినాం కదా. ఈ రకంగా మనకు
ఓన్లీ ఒకటి మాత్రం ఇచ్చినారు కాబట్టి ఓన్లీ 1 టైం మాత్రమే చేసినాం అయిపోయింది. ఇక్కడ 2 టైమ్స్ చేయాలి కాబట్టి నేను ఏం చేసిన అంటే 1 ప్లస్ ఇదంటే అర్థం ఏంది ఈ ఫార్ములా అని అర్థం ఇంటూ 1 ప్లస్ ఈ -1. కాబట్టి ఇక్కడ నేను ఏం చేసిన అంటే యూఎస్ బాండ్ రిటర్న్ ఎంత వచ్చిందంటే 1 ప్లస్ ఆర్ హోస్ట్ కదా. సో అంటే ఇది హోస్ట్ది అంటే యూఎస్ది. ఇప్పుడు మనం ఇక్కడ రిటర్న్ ఎక్కడిది క్యాలిక్యులేట్ చేసినాం ఎక్స్పెక్టెడ్ రిటర్న్ హోమ్ కంట్రీలా యూఎస్ నుంచి ఎంత వచ్చింది అనేది. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ యూఎస్ది. ఓకే ఇక్కడ మనం చూస్తే 1 ప్లస్ సో సేమ్ ఇది హోస్ట్ కంట్రీది ఇంటూ ఇక్కడ మనకి ఏముంది 1 ప్లస్ ఈ -1. సో అంటే మీరు గమనిస్తే ఈ 2 ప్లస్ చేసినా కానీ లాస్ట్కి -1 అనేది ఇది చేయడం జరిగింది. అంటే 1 ప్లస్ ఈ అనేది ఈ ప్రాసెస్ అయిపోయినాక లాస్ట్కి -1 అని అర్థం. సో మీరు కావాలంటే సపరేట్ కూడా చేసుకోండి ఇక్కడ, కానీ ఇక్కడ చేసేస్తే అయిపోతుందని నేను ఒకటే దాంట్లో రాసిన 1 ప్లస్ ఇక్కడ మనకు 42,000 40,000 1000 40,000. సో ఇక్కడ మనకు ఉన్నాయి కదా 42,000 40,000 1000 యూఎస్ బాండ్ది ఇది ఇంటూ 1 ప్లస్ మనకి ఇక్కడ ఎంత ఈ 0.02 -1. సో ఇదంతా సెటిల్ చేస్తే మీరు క్యాలిక్యులేషన్ చేస్తే 0.075 వస్తుంది ఇంటూ ఇవి 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 1 ఓకే 1 ప్లస్ ఇది మిలిగింది. సో ఈ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసినాక -1 అనేది నెక్స్ట్ ఉంటుంది. కాబట్టి 1 ప్లస్ ఇదంటే ఫస్ట్ ప్లస్ ఉండేవి ప్లస్ చేసేసుకోండి. ఈ రకంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళొద్దు. ఇక్కడ ఉందనుకో 1 ప్లస్ 2 ఇంటూ 3 అంటే ఏం చేస్తాం మనం ఓకే ఇలా ఉంది. ఫస్ట్ మనం ఇవి 2 ప్లస్ చేస్తాం తర్వాత దీనికి ఇంటూ చేయండి. సో ఈ 1 ప్లస్ ఇది ఈ వాల్యూ ఎందుకంటే ఇక్కడ కూడా మనం అదే చేసినాం. సో 1 ప్లస్ ఈ వాల్యూ తర్వాత ఇంటూ 1 ప్లస్ ఈ దీనికి ఒక బ్రాకెట్ సారీ ఈ రకంగా కాదు కానీ ఈ దీనికి మొత్తానికి ఒక బ్రాకెట్ తర్వాత ఇది చేయాలి తర్వాత -1 చేయాలి. సో ఇక్కడ అదే కదా మనకు ఉన్నది ఈ 1 ప్లస్ ఇది తర్వాత ఇది సపరేటు తర్వాత ఇది మల్టిప్లై చేసినాక -1 సపరేట్. కాబట్టి ఈ పార్ట్ వచ్చేసి మనకు 1 ప్లస్ 0.075 చేస్తే మీకు 1.075 వస్తుంది తర్వాత ఇంటూ 1.02. సో ఈ 2 మల్టిప్లై చేసినాక వచ్చిన వాల్యూని -1 చేస్తే మీకు ఇది వస్తుంది పాయింట్ ఫార్మేట్లో. సో పాయింట్ ఫార్మేట్లో వచ్చింది కాబట్టి ఇది సో ఇంటూ 100 చేస్తే మీకు పర్సంటేజ్ ఫార్మేట్లో వస్తుంది. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు ఈ రకం కూడా చేసుకోవచ్చు. రిటర్న్ అనేది మనకు యూఎస్ది కావాలి అప్పుడు ఫార్ములా ఏం చెప్పినా హోస్ట్ కంట్రీలో ఎంత చేసినాం 1 ప్లస్ ఈ -1. సో ఈ రిటర్న్ హోస్ట్ కంట్రీ అంటే రిటర్న్ హోస్ట్ కంట్రీ అంటే ఇప్పుడు మనము యూఎస్ది ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయండి. క్యాలిక్యులేషన్ చేస్తే ఈ ఫార్ములా వచ్చేసి V1 - V0 ప్లస్ I డివైడెడ్ బై V0 ఇది చేయండి. చేసినాక ఇక్కడ వాల్యూ పెట్టండి తర్వాత 1 ప్లస్ ఆ వాల్యూ వేయండి వస్తుంది. తర్వాత మళ్ళీ 1 ప్లస్ ఇవి 2 ప్లస్ చేయండి తర్వాత ఈ బ్రాకెట్ని ఇంటూ చేయండి తర్వాత -1 మైనస్ చేయండి అప్పుడు ఇది వస్తుంది. నెక్స్ట్ కూడా సేమ్ బాండ్ రిటర్న్స్ కూడా అదే. ఇది కూడా మనకు రిటర్న్ అనేది యూరోది తెలియాలి. సో యూరోది తెలియాలంటే హోమ్ కంట్రీ ఫార్మేట్లో తెలియాలి. సో ఫస్ట్ హోస్ట్ కంట్రీది ఇది క్యాలిక్యులేషన్ చేయండి. సో హోస్ట్ కంట్రీ అంటే వీళ్ళు అన్నీ చేసినారు కదా ఏం చేయాలి V1 - V0 ప్లస్ I డివైడెడ్ బై V0 ఇది చేయండి. చేసినాక 1 ప్లస్ రిటర్న్ ఇది వచ్చేసి మనకి ఏది యూరో బాండ్స్ కాబట్టి యూరో బాండ్ అని రాయండి 2 ఉన్నాయి కాబట్టి ఓకే. తర్వాత ఏమిటి 1 ఇక్కడ మనకు ఒకటి అక్కడ మనకు ఈ అప్రిసియేషన్ కాబట్టి ప్లస్ డిప్రిసియేషన్ కాబట్టి 1 - C అని వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత -1. సో ఇప్పుడు మనకి ఇదంతా చేస్తే మనకు ఎంత వచ్చింది ఇదంతా వాల్యూ కంప్లీట్ చేస్తే మనకు 1 ప్లస్ 0.05 కదా 0.05 అది వస్తుంది మీకు 1 మైనస్ 0.03 -1 ఇవి 2 ప్లస్ చేస్తే మీకు 1 ప్లస్ 0.05 సారీ ఇక్కడ మనము 1 ప్లస్ 0.05 చేస్తే 1 ప్లస్ 0.05 చేస్తే మీకు 1.05 వస్తుంది. ఈ 1.05కి మనము ఇంటూ 0.97 సో ఈ 2 మల్టిప్లై చేస్తే మీకు 1.0185 అని వస్తుంది. సో ఇందులో -1 చేస్తే 0. కొంచెం మీరు రాంగ్ క్యాలిక్యులేషన్ అయింది. సో ఇవి ఇందులోంచి ఇది మైనస్ చేస్తే 0.0185 అని వస్తుంది. ఇది వచ్చేసి మనకు రిటర్న్ యూరోది.
సో ఈ రకంగా ఏం లేదు. ఫస్ట్ వచ్చేసి ఒకటే ఇచ్చినారు కాబట్టి ఒకటి చేసినాం, ఇక్కడ 2 టైమ్స్ చేసినాం అంతే. ఫస్ట్ హోస్ట్ కంట్రీ రిటర్న్ కనుక్కొని హోమ్ కంట్రీ ఫార్మాట్లో చేసినాం, ఇక్కడ కూడా హోస్ట్ కంట్రీ రిటర్న్ కనుక్కొని హోమ్ కంట్రీ ఫార్మాట్లో ఆ రకంగా 2 టైమ్స్ చేసినాం. ఒకటేమో యూరోది, ఒకటేమో బాండ్ది చేసినాక వీళ్ళు అండ్ నెక్స్ట్ పోర్ట్ఫోలియో రిటర్న్ కదా వీళ్ళు క్యాలిక్యులేషన్ చేయమన్నది. సో పోర్ట్ఫోలియో రిటర్న్, సో ఇక్కడ మీరు చూడండి పోర్ట్ఫోలియో రిటర్న్ క్యాలిక్యులేషన్ చేసినాం. మనం ఏం చేసినాం, సపరేట్ రిటర్న్స్ క్యాలిక్యులేషన్ చేసినాం. యూఎస్ రిటర్న్ ఎంత సపరేటు, హోమ్ కంట్రీ ఫార్మాట్లో యూఎస్ రిటర్న్ ఎంత, హోమ్ కంట్రీ ఫార్మాట్లో యూరో బాండ్ రిటర్న్ ఎంత అనేది. సో యూఎస్ది అండ్ యూరోది కనుక్కుందాం. సో ఇక్కడ మనకు వచ్చేసి 2 బాండ్స్ని ఇన్వెస్ట్మెంట్ చేసిన, యూఎస్ బాండ్లా యూరో బాండ్లా. సో యూఎస్ బాండ్ సపరేట్, హోమ్ కంట్రీలో ఎంత రిటర్న్, ఆ రకంగా 2 బాండ్స్ మనం సపరేట్ రిటర్న్స్ హోమ్ కంట్రీ ఫార్మాట్లో ఎంత వచ్చిందని సపరేట్ కనుక వీళ్ళు కలిపిన యావరేజ్గా ఎంత రిటర్న్ వచ్చింది చెప్పండి అని అంటున్నారు. సో అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనము యూఎస్ది ఎంత వచ్చింది మనకు, ఇది యూరోది ఎంత వచ్చింది మనకు 0.0185, అవి 2 యూఎస్ది యూరోది అది రాసినాం. దీనికి ఏం చేయాలంటే వెయిట్లను మల్టిప్లై చేయాలి. వెయిట్ అంటే ఇంత రిటర్న్ వచ్చింది కదా, ఫస్ట్ సమ్ కూడా చెప్పినా కదా మీకు రిటర్న్ వచ్చింది. ఫస్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత రిటర్న్ వచ్చింది, 30%, 50%, 10%. ఆ రకంగా ఇక్కడ మనకు 0.0965 అంటే పాయింట్ ఫార్మాట్లో ఎంత 9.65. సో ఆ రకంగా రిటర్న్ వచ్చింది కదా ఇంత. సో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చింది ఇంటూ వెయిట్లు. సో వెయిట్ అంటే అర్థం ఏంటంటే చూడండి, వెయిట్ అనేది యూఎస్ బాండ్ది యూరో బాండ్ది. ఎలా అంటే సో ఇక్కడ మనకు మార్కెట్ వాల్యూ ఎంత అంటే V1లు, యూరోది ఎంత, యూఎస్ది ఎంత V1, ఇది 61, యూరోది బాండ్ది 42. ప్రజెంట్ వాల్యూ నాట్ ఫేస్ వాల్యూ, మీన్స్ ఒరిజినల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కాదు, ఇంక్రీజ్ అయినాకున్న వాల్యూ 42, ఇక్కడేమో 61. డివైడెడ్ బై ఇవి 2 ప్లస్ చేస్తే మనకు 1,03,000 వస్తుంది. అది కింద రాసుకోవాలి. అంటే టోటల్ 1,03,000లో 42,000 యూఎస్ల అలొకేషను, యూఎస్ బాండ్ల అండ్ యూరో అలొకేషన్ వచ్చేసి 61,000. ఇది డివైడెడ్ బై చేస్తే 0.40, ఇట్లా 0.59. 0.59 అప్రాక్సిమేట్లీ ఎంత మనకు 0.60. సో ఇది 0.40. టోటల్ 100%లో 40% యొక్క ప్రాఫిట్ వచ్చేసి యూఎస్ బాండ్ నుంచి జనరేట్ అయింది. 60% ఇన్వెస్ట్ ఎంతైతే ఉందో అది వచ్చేసి 40% ఇన్వెస్ట్మెంట్ ఇందులో చేయడం వల్ల వచ్చింది. 60% ఈ యూరోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల రిటర్న్ జనరేట్ అయింది అని అర్థం. అది ఎంత రిటర్ను, ఇవి 40% ఇన్వెస్ట్మెంట్ చేసిన, వెయిట్ అనేది ఇచ్చిన అంత ప్రపోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కాబట్టి ఈ రిటర్న్ వచ్చింది. ఇక్కడ 60% ఇన్వెస్ట్మెంట్ చేసిన, సో ఇంత రిటర్న్ వచ్చింది. సో 0.40 ఇంటూ ఇది, 0.60 ఇంటూ ఇది. ఓకే, సో ఇవి 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది, ఇవి 2 ఇంటూ చేస్తే ఇది వస్తుంది. నెక్స్ట్ ఈ 2 ప్లస్ చేస్తే ఇది వస్తుంది. మనకు పర్సంటేజ్ ఫార్మాట్లో రావాలంటే ఇంటూ 100 చేస్తే 4.97 వస్తుంది. సో ఈ రకం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, సింపుల్గా మనకు ఫస్ట్ మనకు ఒరిజినల్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనం చూస్తే V1 మైనస్ V0 ప్లస్ I డివైడెడ్ బై V0. ఫస్ట్ వచ్చేసి ఆ పర్టికులర్ బాండ్కి మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం రిటర్న్ అనేది ఆ యొక్క యూఎస్ బాండ్కు. నెక్స్ట్ ఆ రిటర్న్ అనేది ఆ యొక్క యూరో బాండ్కి చేస్తున్నాం ఆ ఇచ్చిన వాల్యూస్తో. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈ బార్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, యూఎస్ బాండ్ది యూరో బాండ్ది. అది ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తున్నాం, 1 ప్లస్ ఈ ఆర్ యొక్క యూఎస్ది ఇక్కడ ఓకే 1 ప్లస్ ఆర్ యూరోది. ఇవి 2 ఇక్కడ రూపీ అప్రిషియేషన్ అన్నారు కాబట్టి దీనికి 1 ప్లస్ ఈ, ఇది డిప్రిసియేషన్ అన్నారు కాబట్టి 1 మైనస్ ఈ. తర్వాత ఏం చేసినాం మనం ఇక్కడ -1 ఈ ఫార్మాట్లలో వేస్తే 2 రిటర్న్లు వచ్చినాయి. ఆ 2 రిటర్న్లు ఇవి 2. దీనిలో యొక్క వెయిట్లు ఎలా క్యాలిక్యులేషన్ చేయాలో చెప్పినా కదా. సో అది చేస్తే మనకు పోర్ట్ఫోలియో రిటర్న్ వచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఏమన్నా అంటే కరెంట్ స్పాట్ రేట్ ఇచ్చినారు. స్పాట్ రేట్ అట్ ది ఎండ్ ఆఫ్ 6 months ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్ ఇస్ 68. ఓకే, కరెంటు ఎంత $1 వచ్చేసి 67.40 అంట. స్పాట్ రేట్ అట్ ది ఎండ్ ఆఫ్ 6 month ఇన్వెస్ట్మెంట్ ఆరిజిన్. సో ఇప్పుడేమో 67 ఉంది, 6 months తర్వాతనేమో 68 అయింది. అండ్ ఇన్వెస్టర్ ఫ్రమ్ USA నుంచి స్టాక్ బై చేస్తున్నారు ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో. USA నుంచి ఇండియన్ స్టాక్లు కొంటున్నారు
10,000 రూపీస్కి ఇండియన్ ఫార్మేట్లో ఇండియన్ స్టాక్లు కాబట్టి ఇండియన్ రూపీస్లోనే మనం పెట్టాల్సి వస్తుంది కాబట్టి 10,000 రూపీస్ పెడుతున్నారు యూఎస్ఏలో నుంచి. యూఎస్ యొక్క ఒక డాలర్ వాల్యూ 67.5 అవుతుంది. 6 మంత్స్కి 68కి వెళ్ళిపోయింది. సో 6 మంత్స్ తర్వాత మాత్రం ఈయన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 10,000 ఉండే 6 మంత్స్ తర్వాతకి మాత్రం ఈయన సెల్ చేస్తున్నారు. ఈయన బై 10,000 చేస్తున్నారు, తర్వాత సెల్ 12,000 చేస్తున్నారు అట్ ది ఎండ్ ఆఫ్ 6 మంత్స్కి. ఇప్పుడు టోటల్ రిటర్న్ ఈయన ఓవర్సీస్ పోర్ట్ఫోలియో ఎంత అంటున్నారు. సో ఇక్కడ మనకి ఇచ్చినది ఒకటి స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండింగ్ వాల్యూ. అంటే పోర్ట్ఫోలియో బిగినింగ్ వాల్యూ 10,000, పోర్ట్ఫోలియో ఎండింగ్ వాల్యూ 12,000 అయింది. సింపుల్ ఇక్కడనే ఫార్ములా ఇచ్చినారు చూడండి. ఎండ్ పోర్ట్ఫోలియో వాల్యూ బిగినింగ్ పోర్ట్ఫోలియో వాల్యూ -1 × 100. సో ఎండ్ పోర్ట్ఫోలియో ఎంత 12,000 డివైడెడ్ బై బిగిన్ పోర్ట్ఫోలియో 10,000. 10,000తో ఎంటర్ అయినారు, లాస్ట్కి ఎంత ఎండ్ అయింది 12,000కి ఎండ్ అయింది, అప్పుడు సెల్ చేసేసినారు. -1 × 100. ఇది డివైడెడ్ బై చేస్తే 1.2 -1 × 100. ఇవి రెండు మైనస్ చేస్తే 0.2 × 100 చేస్తే 20% వస్తుంది. సో ఇది ఫైనల్. ఇక్కడ ఏమేమి ఇచ్చినారు, స్టార్టింగ్ ఇన్వెస్టెడ్ వాల్యూ, ఎండింగ్ ఇన్వెస్టెడ్ వాల్యూ, పోర్ట్ఫోలియో యొక్క రిటర్న్ అడిగినారు. సో ఈ 2 వాల్యూస్ మాత్రం ఇచ్చినప్పుడు పోర్ట్ఫోలియో రిటర్న్ అనేది ఈ రకం క్యాలిక్యులేషన్ చేయాలి, ఇంకేమి ఇవ్వలేదు కాబట్టి. సో స్టార్టింగ్, బయింగ్, సెల్లింగ్ వాల్యూ. సో ఓన్లీ వీళ్ళు రిటర్న్ ఎంత అనేది అడిగినారు. మనకి డాలర్తో స్పాట్ రేట్తో సంబంధం లేదు. సో అంత అనేది వస్తుంది. మనం డాలర్ ఫార్మేట్లో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇండియన్ రూపీస్కి అది ఇచ్చినారు స్పాట్ రేట్. సో ఓన్లీ రిటర్న్ అయినారు కాబట్టి మనకి రిటర్న్ ఎంత జనరేట్ అవుతుంది, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల, ఇండియాలో సెల్ చేయడం వల్ల 20% రిటర్న్ జనరేట్ అయింది. ఆ 20% యొక్క అమౌంట్ అనేది వాళ్ళు యూఎస్ నుంచి కాబట్టి యూఎస్ ఫార్మేట్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే 67.40 రూపీస్ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది $1. ఇది మనకు ఓన్లీ రిటర్న్ అన్నారు కాబట్టి ఓన్లీ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనుకోండి. సో క్లోజింగ్ డివైడెడ్ బై ఓపెనింగ్ -1 × 100. ఈ 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఈ ప్రొసీజర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇక్కడతో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సమ్స్ కంప్లీట్ అయిపోయాయి. అండ్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు 2 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యూజ్ అవుతుంది, అండ్ కేస్ స్టడీకి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఓన్లీ ప్రాబ్లమ్స్ కాదు, థియరీ రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.